శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకొని, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 12వ కందార్థము క్రమ సంఖ్య 243. గురు చరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురిగల్గినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరిరంగనాయక పురమనదగియుండు గురిగల్గినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరగితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిశుని లక్షణము నుండి ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 243. క్రిందటి కందార్థంలో గురుపాద తీర్థమే కాశీ గంగా తీర్థమని, గురుమూర్తిని విశ్వేశ్వరుడు అని, గురుమూర్తి తనకు ఉపదేశించినదే తారక మంత్రమని, ఈ విధముగా శిష్యుడు తన మనస్సునందు దృఢముగా నమ్మి భావించవలెను. అంతేకాదు, ఆ గురుమూర్తి ఉన్న ప్రదేశమే కాశీ ప్రయాగ రామేశ్వరమని భావించవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిశుని లక్షణములో ఈరోజు మనము 12వ కందార్థము క్రమ సంఖ్య 243 నిజ శిష్య నిర్ణయము ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. గురు చరణ జలము గోదావరి అని గురు చరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురిగల్గినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయక పురమానదగియుండు గురిగల్గినట్టి
తిరిగి రాని మరుగెరిగినట్టి. శిష్య, సద్గురుదేవ, గురు చరణ జలము. ఇక్కడ గురు చరణ జలము అనగా తనకు మంత్రోపద్రష్ట అయిన గురుమూర్తి పాదములు అభిషేకించిన జలము. అభిషేకించిన అనగా పాదములను కడిగిన జలం ఏదైతే ఉన్నదో ఆ జలమును అభిషేకించిన జలము అని తెలుపబడుతుంది. గురుచరణ జలం అనగా తనకు మంత్రోపద్రష్ట, అంటే తనకు మంత్రము ఉపదేశించినటువంటి ఒక ద్రష్ట అయినటువంటి యొక్క గురుమూర్తి, కారణ గురుమూర్తి. ఆ గురుమూర్తి పాదములు మనము కడిగినప్పుడు అభిషేకించిన జలము గోదావరి అని. ఆ నదులలో గోదావరి అని ఒక నది పేరు. అట్లు ఆ అభిషేకించిన జలము గోదావరి అని, అత్యంత పుణ్యప్రదమైన గోదావరి నది అని. ఇక గురుమూర్తి రామభద్రుండని, తనకు మంత్రదీక్ష నొసంగిన గురుమూర్తి, అంతర్యామి అయిన ఆత్మారాముడని భావించవలెను. ఇక తత్పురమును భద్రాచలమని, అతడు నివసించు ప్రదేశము ఏదైతే ఉంటుందో అదే పుణ్యక్షేత్రమైన భద్రాచలముగాను భావించవలెను. గురు మంత్రమే ఆ జన్మకర్మలు తొలగుటకు అతడు ఉపదేశించిన మంత్రమే తారక మంత్రమని గురిగలిగినట్టి, అంటే విశ్వాసముతో కూడియండి. తిరిగి రాని మరుగెరిగినట్టి, తిరిగి ఆ జన్మ కర్మలకు రాకుండా పోవు రహస్య విధానము దృఢపరుచుకొని. అంటే ఇక్కడ మనము చూడు, ఆ గురుమూర్తికి అభిషేకించిన పాదజలము గోదావరి పుణ్యతీర్థమని, అతడు సాక్షాత్ రామభద్రుండనియు, ఆ గురుమూర్తి నివసించు ప్రదేశము భద్రాచలమనియు, జన్మ కర్మల రహితమునకు అతడు ఉపదేశించిన మంత్రమే తారకమనియు భవతారకమని, తన భావనలో అంటే నమ్మిక కలిగి ఉన్నటువంటి శిష్యుడు ఆ పరిపూర్ణ బోధను గట్టిగా దృఢపరుచుకొని, అంటే స్థితి యందు ఉనికి కలిగి ఆ గురునిష్ఠయందు ఏ మహారుపాటు లేక జీవించుచున్న పరిపూర్ణ భావజ్ఞుడు. అట్లు నివసించు ప్రదేశములన్నీ ఒకటిగా భావిస్తూ, నరుడున్న చోటే ఇట్టి భావన చలము కలిగి ఉన్నవారు ఎక్కడున్నా ఏ ఏ ప్రాంతములందున్నా అది సుందర శేషగిరి, అత్యంత సుందరమైన 7 కొండలలో ఒకటిగా పిలువబడుచున్న శేషాచలమని. ఇక భద్రగిరి ఆ సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్న భద్రాచలముగాను, రంగనాయక పురమనదగియుండు ఆ కలియుగ వైకుంఠముగా చెప్పబడుచున్న రంగనాథుని నివాస స్థలమైన శ్రీరంగనాథమని, అదే శ్రీరంగధామమని. అంటే అవన్నీ అపుణ్యప్రదమైన క్షేత్రములుగా దేవతామయమై ఉన్నవిగా ప్రకాశించుచుండును. అత్యంత సుందరమైన శేషాచలము అంటే అందు నివాసించు వెంకటేశ్వరుడు, భద్రాచలములో అందు నివసించు సీతాలక్ష్మణ సమేత
ఆ శ్రీరామచంద్రుడు ఆ భూలోకమందు వైకుంఠముగా పిలువబడుచున్న శ్రీరంగము రంగనాథుడు ఆ ప్రదేశములందే నివసించుచుండును. ఎలాననగా గురుస్థానమును అంటే గురుపీఠమును సమస్త దేవతా తీర్థములు ఆశ్రయించి ఉండునని మనకు గురుగీత యందు చెప్పబడుచున్నది. ఎలాగునంటే కాశీక్షేత్రం నివాసచ్చ జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం అని తెలిపినట్లు శ్రీ గురుదేవుడు సాక్షాత్ ఈశ్వరుడును ఆ విషయమును సంపూర్ణ సాదృశ్యముతో తెలుపుచూ ఆ శిష్యుని యొక్క జీవితం సర్వము శ్రీ గురుదేవుని సన్నిధానమునని అపూర్తియగుచున్నదను విషయమును తేటపరచుచున్నారు. ఆ శ్రీ గురుదేవుని యొక్క నివాస స్థలమే కాశీక్షేత్రమగుచున్నది. శ్రీ గురుదేవుని పాదతీర్థ సేవనమే గంగా తీర్థపానమగుచున్నది. శ్రీ గురుదేవుడే ప్రత్యక్షమగు కాశీలో నివసించుచున్న విశ్వేశ్వరుడు. ఆ శ్రీ గురుదేవుని కడ ఈ శ్రవణ మననాదులను చేసి నిశ్చయముగా కలిగిన బ్రహ్మజ్ఞానమే విశ్వేశ్వరుడు ఉపదేశించు ప్రణవతారకము. అంటే పవిత్రమగు వారణాసి నివాసము, అపునీతమగు గంగాతీర్థ స్నానము, శ్రీ విశ్వేశ్వరుని దర్శనము, తారక మంత్రోపదేశము ఇవన్నీ ఆ శ్రీ గురుదేవుని సన్నిధానముననే లభించుచున్నవనియు ఆ కాశీ నివాసాదులచే గలుగు పరమ ప్రయోజనము కలుగుచున్నదనియు భావము. అయినను ఆ పురాణములలో శివుడు మరణకాలమున సకల జీవులకు ప్రణవతారకమును ఉపదేశించుచున్నాడనియు మాత్రము గలదు. ఇజ్జుడు ఎట్లుందో, ఆయనను ఆ పురాణములలో ఆ శివుడు మరణకాలమున సకల జీవులకు ప్రణవతారకమును ఉపదేశించుచున్నాడనియు దానిచే జీవులు ముక్తులగుచున్నారనియు తెలిపెదరు. కానీ ఇచ్చోట జ్ఞానమూర్తియగు శ్రీ గురుదేవుడే సాక్షాత్తుగా కనిపించుచున్నాడు. మరి ఎచ్చటనో గాక ఇచ్చటనే బ్రహ్మతత్వజ్ఞానమును ఉపదేశించి జీవుని ఆ బ్రహ్మతత్వమును అందించి జనన మరణ రహితముగు శాశ్వత ఆనందమును అనుభవింపజేయుచున్నాడు. ఇట్టి పరమభక్తుని జీవితమే ధన్యము. ఇట్టి తత్వము కాశీ క్షేత్రాదులచే సిద్ధించదని గట్టిగా తెలియవలెను. ఈ ప్రకారము శ్రీ గురుదేవుని అఖండ విజ్ఞాన మహిమను ప్రత్యక్షంగా ఎరుంగవలెను అంటూ మనకు ఈ కందార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి.